మీద అన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? గాడిద పిల్ల మీద అన్నవాళ్ళు ఎంతమంది చేయొద్దండి? చాలామందికి యేసుప్రభు వారు ఎక్కడ కూర్చున్నారో తెలియదు. యేసుప్రభు వారు గాడిద మీద కూర్చోలేదు, గాడిద పిల్ల మీద కూర్చున్నారు. కోల్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. మన వాళ్ళు చాలామంది గాడిదని ప్రసంగాలు చేసేసారు. మీరు తోలుకొచ్చేటప్పుడు గాడిద పిల్లని తీసుకురమ్మన్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆయన 5వ వచనం చూడండి, 21వ అధ్యాయం 5వ వచనంలో, భారావాహకు పశువు పిల్ల అయినా గాడిద మీద ఎక్కడని ఉంది. ఆయన తోలుకు రమ్మన్నప్పుడు గాడిద పిల్లని తీసుకురమ్మన్నాడు కదా 2వ వచనంలో. ఇప్పుడు ఆయన గాడిద పిల్ల యంగ్ డాంకీ, గాడిద పిల్ల మీద కూర్చున్నాడు అండి, గాడిద మీద కాదని. ఎవరునూ ఎప్పుడునూ ఆ గాడిద మీద కూర్చుండలేదు. దెర్ ఈజ్ నో రైడింగ్ ఆన్ డాంకీ. బైబిల్లో ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఎక్కడ కూర్చున్నాడో క్లియర్గా రాశారు. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో, సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు. గాడిద మీద, గాడిద పిల్ల మీద. బైబిల్ ఆధారం రిజిస్టర్ అయిపోయింది. ఇంకెవరు అడిగినా చెప్పేస్తారు, మీరు మా పాస్టర్ గారు చెప్పేశారా? నేను చెప్పాను మీకు, బైబిల్లో ఉంది. ఎక్కడుంది? గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడు. 15వ వచనం, అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. క్లియర్ అయిపోయారమ్మా ఇప్పుడు మీరు? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు ఎన్నడూ కూర్చోలేదు దాని మీద, అందుకని ప్రభు వారు కూర్చున్నారు. ఆయన ఇచ్చే వాహనం అలాంటిది. సో ఇప్పుడు రాజు గాడిద మీద వస్తున్నాడంటే అర్థం ఏంటి? గుర్రమేమో కయ్యానికి గుర్తు అయితే గాడిద శాంతికి గుర్తు. ఈ రాజు ఎవరు? వీళ్ళు నిజంగా ఏమనుకున్నారంటే, ఈ రాజు మనల్ని హేరోదు రాజు యొక్క బాధల నుంచి తప్పించి హేరోదు రాజును ఓడించి మనకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నారు ఊరోళ్ళందరూ. 20 లక్షల మంది ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళంతా. ఈ రాజు రోమన్ గవర్నమెంట్ యొక్క బాధల నుంచి తప్పిస్తాడు ఈయన. ఈ రాజు నా రాజు. మొన్నే స్మారకూటం పెట్టారు కదండి ప్రవీణ్ పగడాల్ గారు. నా రాజు, నా రాజు అంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన ప్రసంగాలు మీరు చూడండి. నా రాజు. అవును, ఆయన రాజుగా అంగీకరించాడు. నాకెవరో రాజు కాదు, నా రాజు. ఈ బట్టలు వేసుకునే అవకాశం ఇచ్చాడు. నా రాజు స్త్రీల జాకెట్లు వేసుకునే అవకాశం ఇచ్చాడు. నా రాజు ఈ మెడికల్ వ్యవస్థను పెట్టాడు భారతదేశంలో అని చెప్తున్నాడు. చూడండి, ఆయన రీల్స్ కింద చూస్తే తెలుస్తుంది. చచ్చిపోయాడు ఆయన. ప్రియులైన రాజుగా అంగీకరించాడు. యేసు ప్రభువుని ఎలా చూశాడు? ఆయన రాజులా చూశాడు. నా దేవుడు రాజు. ఈయన రాజు. పిలాతు గారు అడిగారు, రేపు సిలువేసినప్పుడు మన వాళ్ళు చెప్తారు 7 మాటలు చెప్పినప్పుడు, యేసు ప్రభు వారిని నువ్వు రాజువా? ఏంటి నిన్ను ఎందుకు సిలువేస్తున్నారు? నువ్వు రాజు అన్నావు అంట కదా, నువ్వు నిజంగా రాజువేనా అని పిలాతు గారు అడిగారు. గవర్నర్ గారు, జడ్జి గారు, ఆయనకి అధికారం ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎంత అధికారమో ఈయనకి అంతే అధికారం. ఈయన ఫైనల్ జడ్జిమెంట్. నువ్వు రాజువేనా చెప్పు, నేను తప్పించడానికి నాకు హక్కు ఉందంటే యేసు ప్రభువు వారు ఏమన్నారు? నువ్వన్నట్టే. మరి ఏది నీ రాజ్యం? నా రాజ్యం ఏదో చెప్పనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం, నా రాజ్యం. నేను ఏ రాజుని? ఏ రాజు అయినా భూలోకానికి రాజుని కాదు, నేను పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. పరలోక రాజ్యాన్ని, ఇదిగో పరలోక రాజ్యంలో నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ ప్రపంచాన్ని నశించిపోతున్న వాళ్ళు నరకం నుంచి తప్పించి, అది పరలోక రాజ్యం, అది శాంతి సమాధానం గల పట్టణం, అది నీతి గల రాజ్యం, అది సమాధాన రాజ్యం. అక్కడ ఏముండదో తెలుసా? రాజ్యంలో కాలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, రోదన ధ్వనులకు విలాపములకును తావులేవచ్చట. మన బలమైన దేవతి దేవుని రాజ్యము సమీపమగుచున్నది. తన కృపకాలము అతి త్వరితముగా గతించనై ఉన్నది. ఆఖరి తప్పులేని రాజ్యం
ఏ రాజ్యం అది? ఎవరి రాజు? 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం అన్నాను. ఆ షాలేము రాజు ఎవరైనా? షాలేము రాజు. షాలేము రాజు అయినా 3వ లైన్ 4వ పారాగ్రాఫ్, అతని పేరుకు మొదట నీతికి రాజు. దేనికి రాజు? యేసుప్రభువు వారు నీతి రాజు, రైచియస్నెస్ కింగ్. నీతిని స్థాపించడానికి వచ్చాడు ఆయన. అవినీతి ఈ లోకంలో, అక్రమం జరుగుతున్న ఈ లోకంలో, అన్యాయం జరుగుతున్న ఈ లోకంలో నీతిని ఇవ్వడానికి వచ్చాడు. యేసుని నమ్మిన వారు నీతి కలిగిన వాళ్ళు. మై కింగ్ ఈజ్ రైచియస్నెస్. నా దేవుడు నీతి కలిగినోడు కనుక ఆ దేవుని కింద పనిచేస్తున్న నేను, నా రాజు కింద నా రాజు కింద పనివాడిగా ఉన్న నేను, నా యేసు రాజు. ఎవరు ఇయాల? ప్రభు పేరట వచ్చు రాజు అనంది అక్కడ. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభు 32వ వచనంలో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. ఏమనుందమ్మా అక్కడ? ఏమనుంది అక్కడ? ఈజ్ కింగ్, రాజు కాబట్టి ఆరాధించారు. ఏ రాజైనా నీతి గల రాజు. బాబు, రాజుగారు నీతిమంతుడైతే యథారాజా మాట్లాడలేదు. మీకు తెలియదా సామెత? యథారాజా తథా ప్రజ అంటారు. రాజుగారు ఎలాగుంటే ప్రజలు కూడా అలాగే ఉంటారంట. రాజుగారు నీతిమంతులైతే కింద వాళ్ళు ఎలా ఉండాలి సార్? అంతే. మన రాజు పరిశుద్ధుడు, అవర్ హోలీ. మన రాజు నీతి గల రాజు. ఈయన రాజ్యంలో అవినీతి ఉండదు. ఈయన రాజ్యంలో అవినీతి ఉండదండి. ఎవరైతే యేసు ప్రభు రాజ్యంలోకి వచ్చేసారో ఆయన రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడే ఉందన్నాడు ఆయన. ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో వాళ్ళంతా నీతి కలిగిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన ఏ రాజు? సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. ఈయన ఎవరంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. ప్రిన్స్ అంటే ఏంటి? ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే ఏంటి? సమాధానానికి యువరాజు, సమాధానానికి రాజు అని, సమాధానకర్తకు అధిపతి. ఈ లోకంలో చాలామందికి సమాధానం లేదు. ఇక్కడ కూర్చున్న చాలామందికి సమాధానం లేదు. ఏదో ఆందోళన, కన్ఫ్యూజన్. అవుతుందా? అవుతా? బాగుంటానా? బాగున్నా? ఈ పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు నాకు. అదే సమాధానం లేకపోవటం. సమాధానం లేదు చాలామంది. ఈ సమాధానం ఎవరిస్తారు? ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. ఏ రాజు కూడా ఈ సమాధానం ఇవ్వలేడు. మానసిక డాక్టర్ సమాధానం ఇస్తాడా? పీస్ ఇస్తాడా? శాంతిని ఇవ్వగలడా? ఇవ్వలేడు. సైకాలజీ డాక్టర్ ఇస్తాడా? ఇవ్వలేడు. సైకాలజికల్ డాక్టర్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కావాలంటే నిద్రకి కాస్త బెళ్ళిస్తాడేమో, అదే సమాధానం అంటాడు అంతాడు. నీకు సమాధానం రావాలంటే కొంచెం దోశ ఎక్కువ ఇస్తాను, కాసేపు బాగా నిద్రపో అంటాడు. అంతే, అయిపోయింది. సమాధానం కావాలంటే మనకు నిద్రకు వెళ్ళిస్తాడు ఆయన. సమాధానం ఇవ్వడం. ప్రపంచంలో సమాధానం ఇచ్చేవాడు ఒకే ఒక రాజు. ఆ సమాధానం ఇచ్చే రాజు ఎవరంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి. మన హృదయాల్లో సమాధానం ఇచ్చేది ఎవరు? ఆందోళన లేకుండా చేసేది ఎవరు? ప్రిన్స్ ఆఫ్ పీస్ మన హృదయాలు. చుట్టూ నిండా టేబుల్ నిండా 66 కూరలు ఉన్నాయి. చుట్టూ బంధువులు 100 మంది బంధువులు ఉన్నారు. కోట్లకు మించిన కట్లున్నాయి. కానీ గుండెల్లో సమాధానం లేకపోతే ఆడు పిచ్చోడి కింద ఉంటాడు. కాగితాలను ఎగరేస్తాడు, డబ్బులను తెలియదు అడిగి, కాయగూరల్ని ఈ పెట్టిన వంటకాలను పిసుకుతాడు, జుట్టు పీక్కుంటాడు. కారణం, దెర్ ఇస్ నో పీస్ ఇన్ హార్ట్. ఆ పీస్ ఇచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది, ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది, ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. సమాధానం లేక బాధపడుతున్నారా?
ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా నీకు సమాధానం ఇవ్వడానికి. నో కన్ఫ్యూజ్. ఎవరికి సమాధానం ఉంటుందంటే నీ గురించి నువ్వే ఆలోచించుకుంటే నీకు మెంటలు ఎక్కుద్ది. మీరు దేని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, అప్పుడు మీకు సమాధానం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మీ చింత యావత్తు దేవుడి మీద వేస్తే మీకు సమాధానం ఉంటుందమ్మా. మీ చింత అంతా మీరే భరిస్తే మీకు సమాధానం రాదు. రేపేం జరుగుతుందని మీరు ఆలోచించుకుంటే మీకు సమాధానం ఉండదు. రేపుది కానీ దేవుడి మీద పెట్టేయండి అంతే. నాకు సమాధానం కావాలంటే, నా మనసులో పీస్ఫుల్గా ఉండాలంటే, రేపు నాకు అది లేదు ఇది లేదని ఆలోచించుకుంటే నాకు పిచ్చెక్కుద్ది తెలుసా మీకు. నాకు గృహం లేదు, నాకు ఇంకోటి లేదు, నాకు ఇంకోటి లేదని నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎదరికెళ్ళా. నాకేం కావాలో నా రాజుకు తెలుసు, నా రాజు నాకు ఇస్తాడనే విశ్వాసం నీకుంటే నీ హృదయంలో సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానకర్త దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక. దేవుడే నీకు సమాధానం. నేను మూడో మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు దేవుడికి కేకలు పెట్టి ఆరాధించారు, ఎందుకు దేవుడిని గణపరిచారంటే, నెంబర్ 1 ఆయన రక్షకుడు, దావీదు కుమారుడు, సన్ ఆఫ్ డేవిడ్, మెస్సీయను ఆరాధించారు. రెండవది నీ రాజును ఆరాధన. నాకు ప్రశ్న అయినా ఇక్కడ కూడా, యేసు మీ రాజేనా? నన్ను ఎవరు పరిపాలిస్తున్నారండి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు. మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి, ఇప్పుడు సీఎం గారు ఎలా చెప్తే అలా నడుతుందా, లేకపోతే మనం చెప్పింది నడుతుందా? మాట్లాడట్లేదు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలించే వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నడుతుంది. ఇప్పుడు నువ్వు ఎవరి ప్రభుత్వంలో ఉన్నావు? యేసు ప్రభు వారి ప్రభుత్వంలోకి వచ్చావా? ఆయన నీ రాజు అయితే ఆయన చెప్పినట్టు నడుస్తావు. యేసు ప్రభు నీ రాజేనా? ప్రార్థన మాత్రం చేస్తావు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నెక్స్ట్ అమ్మా ఏంటిది? మళ్ళీ చెప్పండి. ఏంటిది? మళ్ళీ చెప్పండి. నీ రాజ్యము వచ్చిందా? యేసుప్రభు రాజ్యమేనని ఇది. ఆయన చెప్పినట్టు నడుతున్నా బాబు, నీ చెప్పినట్టు వెళ్ళిపోతున్నావా? ఇదిగో ఇలా నడు అని చెప్పి వెళ్ళిపోయాడైనా, ఇదిగో ఎలా నడాలి ఇందులో రాసిన ఎలా నడు అన్నాడు ఆయన. ఆయన చెప్పిన అడుగుతున్నావా, నీ ఇష్టం నడుతున్నావు నువ్వు? యేసు నీ రాజు అయితే ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తావు. సో రాజుని ఆరాధన. మూడోది ఏంటో తెలుసా? ఎందుకు ఆయన ఆరాధించారంటే, లోకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనము 39వ వచనంలో ఉంటుంది. 39వ వచనం, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో సమాధానము అగాక. అమ్మ ఎందుకు ఆరాధించారండి? ఎందుకు ఆరాధించారండి? ఆగిపోయింది. మళ్ళీ చదువు. ఎందుకు ఆరాధించారు? తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు చర్చికి మీరు? ఈవేళ చర్చికి ఎందుకు వచ్చారండి? మాట్లాడలేదు. ఇది ఆరాధించడానికి, ఆయన చేసిన అద్భుతాల గురించి ఆరాధించడానికి వచ్చారు. ఈ వారం అంతా లేకపోతే ఆయన మీకు జీవితంలో ఏమేమి మేలు చేశాడో ఆ అద్భుతాలను బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు మీరు. ఆ 4 రోజుల ముందే ఏమండి ఎందుకంత బాగా ఆరాధన జరిగింది తెలుసా? గాడిద మీద యేసుప్రభు కూర్చుంటే దావీదు కుమారుడు జై, యేసుప్రభు వారికి జై, యేసుప్రభు జై ఎందుకంత గొప్ప ఆరాధన జరిగింది తెలుసా? ఆ 4 రోజుల ముందే ఆ ఊళ్ళో బేతనీలో ఆ లాజరు చచ్చిపోయాడండి. 4 రోజులైంది కుళ్ళిపోయాడండి. యేసుప్రభు వెళ్ళి లాజరు కమ్ అవుట్, బయటికి రా అనగానే కుళ్ళిపోయిన లాజరు టక్కన లేచి వచ్చేసాడండి. ఈ లాజరు ఎప్పుడైతే లేచి వచ్చాడు, రే ఈ యేసుప్రభు చచ్చిపోయిన బ్రతికించాడు, ఈయన రాజే, ఈయన జీవం కలిగిన రాజు, ఈయనే అసలు సిసలైన రాజు, ఈయన్నే ఆరాధించాలి, ఈయన అద్భుతకరుడైన. ఎందుకు ఆరాధించారంటే అద్భుతకరుని ఆరాధన. మూడవది రక్షకుని ఆరాధన, సన్ ఆఫ్ గాడ్ మెస్సీ ఆరాధన. రెండవది రాజు ఆరాధన. మూడవది అద్భుతాలు చేసినందుకు ఆరాధించారంట. ఇదిగో యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనంలో దావీదు కుమారునికి జై జై అన్నారు. 14వ వచనంలో ఆ కిందికి చదువుకుంటూ వస్తే 17వ వచనంలో ఆయన లాజరుని సమాధిలో నుండి పిలిచి మృతుల్లో అతను లేపినప్పుడు
ఆయనతో కూడా ఉన్న జనులు ఏం చేశారంటే కూడా యేసుప్రభుని లేపి లాజరుని లేపినటువంటి ఆ చూసిన వాళ్ళందరూ యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడం, ఆరాధించడం, గణపరచడం, దావీదుని గణపరచడం మొదలుపెట్టారు. ఏమండి, నీ జీవితంలో అద్భుతాలను చూసే చూడు, అప్పుడు ఆరాధించాలనిపిస్తుంది. నీకు ఒక అద్భుతం జరిగిందమ్మా, నీ జీవితంలో జరిగిందండి. అద్భుతం జరిగినప్పుడు మనం ఎంత గొప్పగా ఆరాధిస్తామంటే, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి నేను అనక్కర్లేదు. అద్భుతాలను పొందుకున్నప్పుడు ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావు. నీకు అది అనుభవం లేకపోతే లిప్స్తో, పెదాలతో ఆరాధిస్తావు. ఎప్పుడైతే అద్భుతాలు పొందుతావో అనుభవంతో ఆరాధిస్తావు, హృదయపూర్వకంగా ఆరాధిస్తావు, విరిగి నలిగిన మనసు ఆరాధిస్తావు, వేషధారణగా ఆరాధించలేవు. ఐ రిసీవ్ బ్లెస్సింగ్స్, ఐ హావ్ రిసీవ్ మిరకిల్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి నేను అద్భుతాలు పొందుకున్నప్పుడు నా ఆరాధన వేరుగా ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా, మేము స్తోత్రార్పణ లేకపోతే స్తుతి ఆరాధన అనే కూటం ఒకటి పెట్టాం. మీకు తెలుసా? మీకు స్తుతియాగం అనే కూటం పెట్టాం. ఎందుకని స్తుతియాగం పెట్టాం? అనుభవించాం కాబట్టి, ఆ టేస్ట్ ఏంటో చూసాం కాబట్టి. 9 నెలల రిపోర్ట్లో 5వ నెల వచ్చిన రిపోర్టు, బిడ్డకి వాడికి గుండె సరిగ్గా లేదు అని రిపోర్ట్ వచ్చింది. 6వ నెలలో నేను కూడా చెప్పాను, లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతాయేమో, వాట్సన్ చూసుకో లేదు, ఎలాంటి బిడ్డ అయినా దేవుడికి స్తోత్రం. అయితే అద్భుతం చేయి ప్రభువా, అద్భుతం చేయి ప్రభువా. వాళ్ళు మాకు ఇచ్చిన డాక్టర్ ప్రభావతి మేడం గారు, కాకినాడ, అంబాజీపేట పిల్లల డాక్టర్, రాజమండ్రి పిల్లల డాక్టర్స్, అన్ని రకాల రిపోర్ట్లు 3 సార్లు 4 సార్లు స్కానింగ్ తీసి ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో తెలుసా? పుట్టిన వెంటనే తిరుపతిలో పిల్లల హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ నిమ్స్లో, అక్కడ మాత్రమే ఈ కుర్రోడికి సెట్ అవుద్ది, వెంటనే మీరు పరుగులు ఎట్టడానికి రెడీ అవ్వమని చెప్పారు వాళ్ళు. అద్భుతం అనుభవించాం కాబట్టి మేము ఆరాధించగలిగాం. ₹1,00,000 ఖర్చు అయింది, కానీ ఆరాధించాం. ఎందుకో తెలుసా? పుట్టినంటే మేము పరిగెట్టాలేమనుకున్నాం, అదే పని చేసాం. పుట్టినంటనే పిల్లల డాక్టర్ పక్కనుంటే ముందు అక్కడ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు ఒకసారి చూడండి, చాలా బాగున్నాడు బేబీ. డాక్టర్ గారు గుండె ఒకసారి చెక్ చేయండి. ఎందుకు అలాగ అడుగుతున్నారు? ఆ డాక్టర్ చెప్పాడు రిపోర్ట్లు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళాలని చెప్పినాడు అతనే. ఎందుకు అలాగ అడుగుతున్నారు ఈ అబ్బాయి గురించి? అసలు మీకు ఎవరు చెప్పాడు ఇలాగని అన్నాడు ఆయన. మీరే చెప్పారు బాబు, అసలు ఏ తేడా కూడా లేదు, తీసుకెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుర్రోడుకున్న యాక్టివ్, హైపర్ యాక్టివ్, గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. జై అంటే మావాడు పొద్దుట్లేసి జై అంటున్నాడు. ఆయన ఆపలేకపోతున్నాం మేము, ఎందుకంటే జై అంటే ఆడు జై అంటున్నాడు. ఎక్కడ ఉన్నాడంటే అక్కడ పడిపోతాడో తెలియదు, ఉండడు. ఎంతసేపు అడిగి కాంగోడు కొనేసాం ఇంట్లో, రోజు వాయించడమే. పొద్దున్న ఆడు వాయింతాడు, మమ్మల్ని వాయించమంటాడు. దొరికామా ఆడు వాయింతాడు, మమ్మల్ని వాయించమంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనుభవించాం కాబట్టి ఆరాధిస్తాం. అద్భుతకరుడని ఆరాధిస్తాం. నీకు చేయలేదమ్మా అద్భుతం దేవుడు, నీకు చేయలేదమ్మా అద్భుతం దేవుడు, నీకు చేయలేదయ్యా అద్భుతం దేవుడు. అద్భుతకరుని ఆరాధన. ఎందుకు వాళ్ళు అంత గట్టిగా స్తోత్రం చేశారు? ఆయన చేసిన అద్భుతములన్నిటిని గురించి తాను చూసిన 39వ వచనం, లోకాసు సువార్త 19:39 ఏముంది అక్కడ తెలిసావు? పాయింట్ అది. అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో స్తోత్రం చేశారు. అమ్మా, అద్భుతాలు చూశారు కనుక ఆరాధించగలిగారు. అద్భుతాలు చూసి ఆరాధించకుండా నువ్వు కృతజ్ఞత లేనడుగా ఉంటున్నావా? ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వచ్చావు? ఈ రోజున అన్నం తింటున్నావంటే, ఈ రోజున చిన్న జాబ్ చేసుకున్నావంటే, ఈ రోజున వ్యాపారం చేసుకున్నావంటే, ఈ రోజున ఏసీలో పడుకున్నావంటే, దట్ ఈస్ మై కింగ్, నా రాజు. ఈ రోజున కారులో వెళ్తున్నానంటే నా రాజు. ఈ రోజున తలెత్తుకున్నానంటే నా యేసు రాజు, నా యేసు రాజు. ఆయనే అద్భుతకరుని ఆరాధన. అందుకే ఆయన ఆరాధించారు. ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే, ఎందుకు ఆరాధిస్తుంటే ఆరాధించలేదా నువ్వు ఆశీర్వాదాలు చూడలేవు ఎందుకని? ఏమండి, ఆరాధిస్తున్నారు, అక్కడ పెద్ద పెద్ద కేకలాడుతున్నారు, దావీదు కుమారునికి ఇచ్చాయి, యేసు ప్రభువుకి ఇచ్చాయి అని కేకలు పెడుతుంటే, కొంతమంది ఆరాధించినవారు అక్కడ ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు కదా, మత్తయి 21వ అధ్యాయంలో ఈయనెవరో
అమ్మా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఏమన్నది అక్కడ? ఈయన గురించి గొప్పగా 16వ వచనంలో వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లు, బిషప్ గారులు, 22 రెవరెండ్లు ఏళ్ళ బీస్టులు, డాక్టర్లు అని పొందుకున్న వాళ్ళు మండిపడ్డారండి. ప్రభా ఏంటి పిల్లలు కేకలేంటి? ఆరాధన మీకు అల్లరిలాగా ఉందా? ఈదులాంటి పిల్లలు ఆరాధన చేస్తుంటే మీకు అల్లరిలాగా ఉందా? చర్చిలో ఆరాధన చేస్తుంటే అల్లరిలాగా ఉందా? అయ్యి బాబోయ్ ఆరాధన వదలట్లేదు, ఎంతసేపు చేసినా నిలబెట్టేయడి అలా ఆరాధించడం మండిపడ్డ కోపంతో. అమ్మ ఏముంది అక్కడ? ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలో ఆ వింతలు చూసిన వాళ్ళు అన్నారంటే దావీదు కుమారునికి జయమన్నారంట, హోసన్ అన్నారు. అమ్మా చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి, యేసుప్రభా చర్చిలో ఎంత అల్లరి చేస్తున్నారు చూస్తున్నాడు, చిన్నపిల్లలు 1000 మంది వచ్చేసరి ఎలా కేకలు వేస్తున్నారు చూడు అని కోపంతో మండిపడ్డారంట. యేసుప్రభు అన్నారు, పిల్లలారా మాట్లాడకండి అన్నాడు. ఆయనకు ఆరాధన ఇష్టం. ఎవరు ఆరాధిస్తారో ఆ స్తుతులు సింహాసనం మీద ఆశ్రయం ఉంటాడు. ఇదిగో ఈ చంటి పిల్లల ఏమన్నాడు బైబిల్లో? బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేస్తాడనే మాట మీరు లేఖనంలో చెప్పబడింది. మీరు వినలేదా? చంటి పిల్లల నోట్లోంచి దేవుడి స్తుతులు వస్తాయి. పెద్దలు ఊరుకుంటే పిల్లలు ఆరాధిస్తారండి. ఇది వాళ్ళ కార్యక్రమం ఎవరిదమ్మా? పొద్దున కార్యక్రమం ఎవరిదే? పిల్లలదా? సండే స్కూల్ పిల్లలదండి. బైబిల్లో పిల్లలదని అంతా పెద్దలు చేయలేదా? అవిళ్ళు పెద్దలంతా తిరిగారు, వీడియోలో చూడలేదా? మేనలు కట్టుకుని తిరిగారు కొంతమంది, అది రాలేదు. కానీ మనకి ఇంకో సంఘం వాళ్ళు వీళ్ళు చేయరు, పిల్లల్ని చేయనివ్వరు. మీరు మంచోళ్ళు అండి, చాక్లెట్లు బిస్కెట్లు డ్రింక్లు ఇచ్చారట. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఆరాధన చూడండి, చంటి పిల్లలు ఎక్కడుంది ఈ మాట? మీరు చదవలేదా? పాటలు అయిపోయారు వాళ్ళు, చదవలేదా? యేసుప్రభు ఏమన్నారు? ఏమన్నా మీరు యేసుప్రభు ఆరాధన ఆపమన్నాడా, లేకపోతే పిల్లలు ఆరాధన చేస్తుంటే మీరు బాలుల యొక్క నోట యేసుప్రభు స్తుతించబడతారనే మాట మీరు చదవలేదా? మీరు చదివారా? పోనీ ఏమ్మా మీరు చదివారా? ఎక్కడుంది? మీరు చదవలేదా? అన్న చదవలేదా? కీర్తన 8:2 ఉంది. దావీదు కీర్తన 8:2 చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు నోట ఒక దుర్గము, స్తుతుల దుర్గాన్ని నిర్మిస్తానన్నాడు దేవుడు. అందుకే పిల్లలు మాయామర్మం లేకుండా ఆరాధిస్తారు. చంటి పిల్లల ఆరాధన దేవునికి ఉన్నతమైంది. పిల్లల మందిరానికి పంపండి, ప్రభువుకి సండే స్కూల్కి పంపండి, ఆరాధనకు యోగ్యుడిగా చేయండి. పెద్దలు ఆరాధించరా? శిష్యులు కూడా ఆరాధించారు. లోకాసు వార్తలో మీరు చూస్తారు 39 చదివారు కదా, 40 చదివి ఏముందమ్మా అక్కడ? కొందరు పరిసయ్యులు ఇదిగో శిష్యులు ఆరాధిస్తున్నారు అక్కడ. ప్రభా ఏంటంటే దావీదు కుమారుడు చేయ అన్నారు. శిష్యులు మొత్తం ఎంతమంది? 100 మంది ఉన్నారు. అన్ని 100 మంది శిష్యులు అక్కడ ఆరాధిస్తున్నారు. యేసుప్రభుకు 12 మంది కాదు, ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ ఆరాధిస్తుంటే ప్రభా పరిశీలన అన్నారు, ప్రభా ఇది కేకలాభిమాని ఆదివారం చర్చలు ఏంటి ఆడావిడి? ఏంటి నువ్వు చర్చలకు వచ్చావు, మట్లు పట్టుకుని వచ్చి చర్చలు ఆడావిడి ఏంటంటే? యేసుప్రభు ఏమన్నా తెలుసా? సైలెంట్గా ఉండమనలేదండి. మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. ఎవరో? మీరు మౌనంగా ఉంటే ఎవరు స్తుతిస్తాయమ్మా? రాళ్ళు అంటే ఈ రాళ్ళు కేకలేస్తంటే ఈ రాళ్ళు కాదు. సో కనుక రాయికి ఆరాధించే వాళ్ళు కాస్త ఇప్పుడు యేసు ఆరాధనలోకి వచ్చేసారట. దేవునికి స్తోత్రం. మొన్నటి వరకు ఏ భజన? మొన్న ఏ భజన జరిగింది? యేసు భజన ఇవ్వాలా? దేవునికి స్తోత్రం. అది ఆ భజన. మన భజన ఏంటి? మనది యేసు భజన. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతో నేనమమును. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతో నేనమమును. వృజనములపై జయముని చెడి విజయుడా నేను వేడుకొందున్. భజన చేయుచు. ముగిస్తున్నానండి. ఆరాధనలో ఆనందం ఉంది,
ఆరాధిస్తుంటుంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఆరాధిస్తారో వారి మీద ఉంటానన్నాడు ఆయన. స్తుతుల సింహాసనాసీనుడు. ఆరాధించే కొలది ఆనందం వస్తుంది, ఆరాధించే కొలది దేవుడు ఆనందిస్తాడు, ఆత్మీయ ఆశీర్వాదంతో నింపుతాడు. అట్టి ఆరాధన నిర్లక్ష్యం చేయకు. యెరూషలేముని యేసుని ఆరాధించిన రోజే మొదటగా ఆయన్ని దావీదు కుమారుడు మెస్సయ్యను ఆరాధించారు, రక్షకునిగా ఆరాధించారు. రెండవదిగా రాజుగా ఆరాధించారు. మూడవది అద్భుతకరుడని ఆరాధించారు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అట్టి ఆరాధిస్తే ఆరాధనలో దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఎప్పుడైతే నీ హృదయం అంతా ఆరాధన భావంతో నిండిపోయిందో, విరిగి నలిగిన మనసుతో ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావో ఆయన సన్నిధి నీలోకి వస్తుంది. ఒక్కసారి ఆరాధించవా? స్తుతులు చెల్లిస్తావా? నోరు తెరవాలి. స్తుతిస్తావా? నిజంగా ఎవరు ఆరాధిస్తారు? చెప్పని అంటే కాదు, అనుభవం ఇస్తే నువ్వు ఆరాధిస్తానని చెప్పక్కర్లేదు. యేసు ప్రభువారు అసలు ఇది అవుతుందని నేను అనుకోలేదండి, ఇల్లు కడతాను నేను అనుకోలేదండి, అప్పు తీరుతుంది అనుకోలేదండి, ఈ రోగం తగ్గుతుంది అనుకోలేదండి. అవును, అనుకూలం చేశాడంటే నువ్వు ఆరాధించవా? ఆరాధించు. నోరు తెరిచి స్తుతులు చెప్పవే. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. హోసన్నా, దావీదు కుమారునికి జయము. సేవాజ్, రక్షకుడా మమ్మల్ని రక్షించినందుకు ఆయనకి స్తోత్రం. రక్షకుని ఆరాధన, మెస్సయ్య ఆరాధన గురించి మాతో మాట్లాడావు ప్రభువా. రాజుగా, యు ఆర్ మై కింగ్ లార్డ్, నువ్వే నా రాజుగా ఆరాధించాం నాయన. నీ అద్భుతాలను బట్టి అద్భుతకరుని ఆరాధన గురించి మాతో మాట్లాడావు. విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. వాక్యం విన్నవారు నిన్ను రక్షకుడిగా అంగీకరించి, నిన్ను రాజుగా అంగీకరించి, నువ్వు చేసిన అద్భుతాలు అనుభవించి పొందుకున్న ప్రతి ఒక్కరట్టి ఆరాధించుకునిగా భాగ్యం వారికి దయచేయమని, అట్టి ఆరాధకులుగా మార్చమని యేసు ప్రభు వారి పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.